జీవిత రహస్యాన్ని ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ హెల్త్ రహస్యం ఏంటి సార్? నిత్య యవ్వనులుగా ఉంటూ ఉంటారు. అంటే మిమ్మల్ని చాలామంది ఇండస్ట్రీలో నిత్య యవ్వనులు అనేటప్పటికి మీరు నాగార్జున గారు గుర్తొస్తారు. మీరు ఆ నిత్య యవ్వనం అనే సీక్రెట్ని ఎట్లాగా మెయింటైన్ చేస్తున్నారో సీక్రెట్ ఏంటి సార్? అంటే ఒకటి ఫస్ట్ థింగ్ ఫ్యామిలీ జీన్స్ అండి. మా ఫాదర్ కానీ మదర్ కానీ చాలా హెల్తీగా ఉండేవారు చివరిదాకా. మా ఫాదర్ 96 ఇయర్స్ బతికి 96th ఇయర్లో చనిపోయారు ఆయన. మా మదర్ 100 ఇయర్స్ బతికి 101వ సంవత్సరం వచ్చేటప్పుడు ఓ నెల రోజుల ముందు పోయారు. సో ఆ జీన్స్ మాకు ఆటోమేటిక్గా వచ్చినాయి. అయితే మనకి జీన్స్ రావటం ఒక ఎత్తున వాటిని మెయింటైన్ చేయడం ఒక ఎత్తు. అది మెయింటైన్ చేసుకోవాలి మనం. పైగా మేము ఇప్పుడు ఎవరి కోసం కాదు మెయింటైన్ చేయడం, మన హెల్త్ గురించి మనం మెయింటైన్ చేసుకోవాలి. ప్లస్ దానికి తోడు సినిమాల్లో కూడా ఉన్నాం కాబట్టి ఫిగర్ మెయింటైన్ చేయటం కానీ ఈ హ్యాబిట్స్ మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ ఉండాలి. కాబట్టి వాటి కోసమని జంక్ ఫుడ్స్ ఏమి తినకుండా కాస్త నీట్గా ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాను నేను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అంతా ఫ్రూట్స్ తోటే తీసుకుంటాను. ఇడ్లీలు దోశలు ఇట్లాంటివి ఏమి తీసుకొని నట్స్, డ్రై ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ వాటితో తీసుకుంటాను. రాగి జావా. లంచ్కి వచ్చేటప్పటికేమో సాధ్యమైనంత వరకు వెజిటేరియన్, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ నాన్ వెజిటేరియన్. నైట్ టైంకి వచ్చేటప్పటికి పుల్కాను విత్ వెజిటబుల్ కర్రీ, గ్లాస్ మజ్జిగ. సో ఇది ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ ఈ డైట్ ఫాలో అయ్యి మీలాగా నిత్య యవ్వనులుగా ముందుకు వెళ్తారండి. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే అసలు ఏ మార్పు లేదు సార్. ఈ మధ్య వైట్ హెయిర్ ఒకటే మారింది, అదొకటే సార్. ఎక్కడో విన్నాను లేకపోతే చూసినట్టున్నాను, గడ్డం పెంచడానికి ఏదో ఒక రీజన్ ఉందని ఎక్కడో మీరు చెప్పినట్టు గుర్తు. ఏంటి సార్ అది? అది నేను మధ్యలో 10 ఇయర్స్ పొలిటికల్గా ఉండటం మూలంగా సినిమాకి దూరం అయిపోయాను నేను. ఎందుకంటే ఆ డేట్స్కి వీటికి కుదరదు. ఢిల్లీలో ఉండాల్సి వస్తుంది, రాజమండ్రిలో ఉండాల్సి వస్తుంది, మధ్య మధ్యలో విజయవాడ వెళ్ళాల్సి వస్తూ ఉన్నది. ఇంకా మాకు వేరే క్యాంపులు కూడా ఉంటాయి ఎంపీలకి. వీటి మూలంగా మనం సినిమాల్లో పెట్టుకుంటే డేట్లు వీటిలు ఎన్ని ప్రాబ్లం వస్తాయని చెప్పి ఇక వాటికి దూరంగానే ఉన్నా. ఏదన్నా వర్క్ మొదలు పెడితే ఆ వర్క్లో సిన్సియర్గా ఉండి బాగా కష్టపడి పని చేస్తాను. అంటే నా మొదటి నుంచి కూడా నా పాలసీ ఏంటంటే ఏ పని చేసినా అది కష్టపడి ఇష్టపడి చేయాలి. ఇష్టం లేకుండా చేస్తే దానికి విలువ ఉండదు. అందుకని మనం ఎంత చిన్న ఉద్యోగం చేస్తున్నా సరే దాన్ని ఇష్టపడాలి. అట్లా ఇష్టపడి కష్టపడి చేస్తే ఎక్కడైనా విజయాన్ని సాధించడానికి మనకు అవకాశం ఉంటుంది. అందుకని అలా ఉండటం మూలంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండగలిగాం. అంటే గడ్డం పెంచడానికి అది ఆ గ్యాప్ తర్వాత చిరంజీవి గారు ఒక రోజున అడిగారు, ఇట్లా మేము గాడ్ ఫాదర్ సినిమా తీస్తున్నాము, గాడ్ ఫాదర్లో ఒక క్యారెక్టర్ ఉంది, మా డైరెక్టర్ గారు మిమ్మల్ని చూడలేదు, రైటర్ మోహన్ గారు అబ్బాయి రాజామోహన్ ఏదో ఉంది, ఆయన ఒకసారి చూస్తారు, మీ ఫోటోలు పంపిస్తారా అన్నాడు. పంపిస్తానండి. పంపించేటప్పుడు ఆయన అన్నాడు, మీరు అప్పుడు లాస్ట్ టైము మీ ఫాదర్ పోయినప్పుడు కొన్నాళ్ళు వైట్ హెయిర్తో ఉన్నారు మీరు, ఆ ఫోటో ఉంటే పంపించండి అన్నాడు. ఆ ఫోటో తీసి అది పంపించాను. డైరెక్టర్ చూడగానే ఈ గెటప్ కావాలి నాకు అన్నాడు. సో ఎలాగో ఇక వైట్ రంగేయటం మానేసి వైట్ హెయిర్ ఉన్నప్పుడు గెడ్డం కూడా ఉంటే, ఇప్పుడు మోడర్న్ అందరూ గెడ్డాలు పెంచేస్తారు కదా, పెంచకపోయినా ఊరిని ఇట్లా లైట్గా చేద్దాం, గెటప్ బాగుంటుంది అని చెప్పి చిరంజీవి గారు చెప్పిన దాని మీద. సార్ షూట్ అయిపోయిందండి గాడ్ ఫాదర్ మీ క్యారెక్టర్ది? సో అయినా కూడా ఇది బాగుందని చెప్పి ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు. అంటే మా ఇంట్లో నేను డై చేసుకునేవాడిని, మా వైఫ్ డై చేసుకుంటుంది. ఆవిడ చాలా 4-5 సంవత్సరాలుగా గోల, నేను ఇక నా వల్ల కావట్లేదు డై చేసుకోవటం, నేను చేసుకోనండి మానేస్తారండి అంటాడు. నువ్వు మానేసి నేను వేసుకొని నువ్వు మానేస్తే బాగోదు, మానేస్తే ఇద్దరం మానేద్దాం అంతేగాని అని చెప్పి దానికి ఒక అరేంజ్మెంట్కి వచ్చాం మేము ఇద్దరం. ముందు నేను మానేస్తాను, ఓ సంవత్సరం టైం, ఈ ఇయర్ ఎండింగ్ దాకా, డిసెంబర్ దాకా. ఇది బాగానే ఉంది, అందరూ ఓకే అన్నారు, నేను కంటిన్యూ చేస్తాను అన్నప్పుడు నువ్వు మానేద్దు. కానీ ఈ లోపల నువ్వు కప్పుకొని మానేసి తర్వాత నేను మళ్ళీ రంగు వేసుకుంటే బాగోదు అని ఒక అరేంజ్మెంట్కి వచ్చాము. మీరు అంటే సినిమా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 60 ఏళ్ళు కదా సార్? 6 దశాబ్దాలు. అదే 5 దశాబ్దాలు దాటి 6వ దశాబ్దానికి దగ్గరలో ఉన్నారు. ఆల్మోస్ట్ 55 ఇయర్స్ కదండి జర్నీ? 50 ఏళ్ళ జర్నీ. సో మీరు అంటే మొదట్లో సినిమా ఇండస్ట్రీకి రాకముందు నాటకాలు ఆడేవారు కదండి, నాటకాలు. సో నాటకాల మీద అంటే మీకు ఒక ప్యాషన్ కలగడానికి, ఆడాలి, నాటకాల్లో యాక్ట్ చేయాలి అని అనిపించడానికి ప్రేరణ ఏదైనా ఉందండి అప్పట్లో? ప్రేరణ అంటే యాక్చువల్గా ఏమైందంటే, నాకు చిన్నప్పటి నుంచి కూడా బిజినెస్ మ్యాన్ అవ్వాలనేది నా కోరిక అండి, మొదటి నుంచి కూడా. అంటే
కజిన్స్, మా ఫాదర్ బ్రదర్సు, లేకపోతే మా మేనమామలు, వీళ్ళందరూ కూడా బిజినెస్లో ఉన్నారు. అందుకని చిన్నప్పటి నుంచి నేను ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలనేది నా కోరిక. దాని మూలంగా చదువు సరిగ్గా వంట పట్ల. ఎస్ఎల్సి, ఆ రోజుల్లో ఎస్ఎస్ఎల్సి అని ఉండేది, అది ఫెయిల్ అయ్యాను. తర్వాత ఇంటర్మీడియట్ 2 సార్లు ఫెయిల్ అయ్యాను. ఇక లాభం లేదు మనకి, ఇది వంట పట్టదు ఇది అంటే కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా. చాలా శ్రద్ధగానే చదివేవాడిని, గుర్తుండవు. అట్లా ఏదైనా కానీ ఇక మొత్తం అది మానేసాం. ఇక ఉద్యోగం చేద్దామంటేనేమో డిగ్రీ లేదు, వ్యాపారం చేద్దామంటేనేమో అప్పటికి మా ఇంట్లో 2 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యేటప్పటికి ఫైనాన్స్గా డబ్బులు లేకుండా అయిపోయినాయి. ఆ టైంలో చెన్నైలో ఆంధ్ర క్లబ్ అని ఉంది. ఆంధ్ర క్లబ్లో నాటకాల పోటీలు పెట్టారు. ఆ నాటకాల పోటీలకి పాల్గొమని అందరికీ లెటర్స్ రాశారు, న్యూస్లో వచ్చింది. సరే పని ఏం లేదు కదా మాకు, నాతో పాటు డిగ్రీ పూర్తి ఉద్యోగాలు లేకుండా వాళ్ళు 5-6 ఖాళీగా ఉన్నాం. సరదాగా మనమే ఒక నాటకం వేయచ్చు కదా. అంతకుముందు ఎప్పుడు మేము నాటకాలు కూడా వేయలే, మాకు అసలు తెలియదు అది అని ఒక ప్లేలెట్ పోలీసు అని ఒక నాటిక తయారు చేశాం. దాంట్లో ఆ పోలీస్ క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ నేను చేశాను. అంటే నా దేశంలో అన్నగారు ఎన్టీఆర్ గారు, ఇందులో మీరు. ఓకే. సో అది చేసి రిహార్సల్ చేసాం. స్కూటీ చూడటానికి వచ్చారు జడ్జెస్. కేవీఎస్ శర్మ గారు అని ఉండేవారు, ఇదివరకు యాక్టర్, సీనియర్ మోస్ట్ యాక్టర్. ఆయన కలిసి వచ్చారు. వచ్చి చూసారు, వేసి చూపించాం మేము. చూసిన తర్వాత ఏమండి ఎలా ఉంది మరి సెలెక్ట్ చేస్తారా అన్నాం. అంటే ఒక నవ్వి చేయట్లేదు, ఇది సబ్జెక్టు బాగుంది కానీ మీరు ఎవరు పెర్ఫార్మెన్స్ బాగాలేదు అని చెప్పి సెలెక్ట్ చేయాలి. డిసప్పాయింట్ అయ్యాం ఆటోమేటిక్ కదా. అప్పుడు డైరెక్టర్ రామినేడి గారును చటర్జీ గారని వాళ్ళు ఇది కండక్ట్ చేసేవారు అన్నమాట. వాళ్ళు మాకు లెటర్ రాశారు. వాళ్ళిద్దరిది మా ఊరే, ఎరువుడి దగ్గర చాటపర్రు అని మాది. మేమందరం ఒక విలేజ్. చాటమర్రు సార్, చాటపర్రు అండి. చాటపర్రు. విజయబాపిరెడ్డి గారు మేమందరం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. ఓకే. విజయబాపిరెడ్డి గారిది మీ ఊరే సార్? ఓకే. సరే, ఆయన ఏం చేశారంటే, మేము మీ నాటకం సెలెక్ట్ చేయలేదని మీరు డిసప్పాయింట్ అవ్వద్దు, మీకు వీలైతే రండి ఇక్కడ చూద్దరు కానీ మేము నాటకాలు ఎలాంటివి సెలెక్ట్ చేసాము అని. సరదాగా పని లేదు, వెళ్దామంటే వెళ్దామని అందరం అనుకున్నాం. వెళ్ళి చూసాం. ఆ 1 వారం రోజులు జరిగినాయి పోటీలు. ఆ 1 వారం రోజుల్లో వాళ్ళు చేసిన నాటకాలు చూస్తే, వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూస్తే అబ్బా అనిపించింది అనమాట. వాళ్ళతో పోల్చుకుంటే మేము నథింగ్, అంత బాగా చేశారు వాళ్ళు. అప్పుడు దాని మీద ఒక ఇంట్రెస్ట్. ఇంకా ఉద్యోగం ఇది లేదు కదా, అప్పటికి వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు. అందుకని మెల్లగా నాటకాలు మొదలుపెట్టాం. ఆ నాటకాలు మొదలుపెట్టిన టైంలో ఒక ఆఫర్ వచ్చింది నాకు. విజయవాడలో కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని ఒక కంపెనీ, దానికి బ్రాంచ్ పెడుతున్నాం మేము, దాంట్లో మీరు వర్కింగ్ పార్ట్నర్గా చేరతారా అన్నారు. అంటే చేరతాను. నెలకు 100 రూపాయలు జీతం, 15 పైసలు లాభంలో వాటా. మంచి ఆఫర్ అండి. వెంటనే దాంట్లో జాయిన్ అయిపోయాను. కానీ అప్పటికే నాటకాలు సగంలో ఉన్నాయి. అందుకని మళ్ళీ పెద్దాళ్ళకి ఎవరికి తెలియకూడదని పగలంతా షాపులో కూర్చునేవాడిని. సాయంత్రం కానీ 7 దాటిన తర్వాత బస్సు ఎక్కేసి విజయవాడ నుంచి ఏలూరు వెళ్ళిపోయాడు. అక్కడ నాటకం రిహార్సల్స్ అయ్యని చేసి ఎక్కడ నాటుకుంటే అక్కడికి వెళ్ళి నాటకం వేసేవాడు. మళ్ళీ పొద్దున్నే షాప్కి వచ్చేయాలి. ఇప్పుడు జాబ్ ఎప్పుడు మిస్ అవ్వలేదు, ఎందుకంటే అది ముఖ్యం, ఇది కాదు. సో దాన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఇది కూడా చేసాం అనమాట. సో అట్లా నాటకాల మీద ఇంట్రెస్ట్ పెరిగింది. సార్, మీ తండ్రి గారు ఫ్రీడమ్ ఫైటర్, తర్వాత స్వాతంత్రోద్యమంలోనే జైలుకు కూడా వెళ్ళారు కదా సార్ ఆయన, పోరాటంలోనే. సో ఆయన ఎప్పుడు మిమ్మల్ని, అంటే వ్యాపార కుటుంబం కదండి మీది ఫస్ట్ నుంచి, సో వ్యాపార పరంగా ముందుకు వెళ్ళమని చెప్పి ఏమి, అంటే నాటకాలు వేసేటప్పుడు నాటకాలు ఎందుకు అని ఎప్పుడు ఏమనలేదండి? వాళ్ళకి ఎవరికి తెలియదు కూడా, నేను అప్పుడు నాటకాలు వేస్తున్నాను. మొట్టమొదటిసారి పెర్ఫామ్ చేసినప్పుడు కూడా తెలియలేదు సార్? తెలియదు. అంటే అప్పుడు నాటకాల పోటీలు జరిగాయి ఎక్కువ. నెల్లూరులో పోటీ అని, లేకపోతే గుంటూరులో పోటీ అని, ఇంకో చోటకి పోటీ అని అట్లా వెళ్ళేవాడు. వాళ్ళకి ఎవరికి తెలియదు. తెలిసినా కూడా వాళ్ళు ఏమో అనరు డెఫినెట్గా. ఎందుకంటే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, నేను సంగతి వాళ్ళందరికీ కూడా తెలుసు. సరే, వాళ్ళు ఏం పెద్ద డిస్కరేజ్ చేయలేదు. ఇక బిజినెస్ సెటిల్ అయిపోయిన తర్వాత ఇక కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టి సరదాగా మాత్రం అప్పుడప్పుడు నాటకాలు వేసాం. సార్, ఇప్పుడు కృష్ణ గారు మీరు క్లాస్మేట్స్? ఇంటర్మీడియట్ ఇద్దరం క్లాస్మేట్స్, ఇద్దరం ఒకే బెంచ్ మేట్స్, ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ అనమాట. అంటే బుద్ధిమంతులాగా ఉండేవాళ్ళు ఫ్రంట్లో కూర్చోబెట్టేవారు, అల్లరి బ్యాచ్లందరినీ వెనక్కి కూర్చోబెట్టేవారు.